రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల అంశాన్ని తెరమీకి తీసుకొస్తూ ప్రస్తావిస్తూ రైట్ హైకోర్టు ఖచ్చితంగా కర్నూలులో మేము పెడతాము అని చెప్పిన విధానం మనం చూసిన నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేస్తాము అనే ప్రతిపాదన ఒకటి తీసుకొచ్చారు, ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఎట్లా చూడాలంటారు? ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, హైకోర్టు బెంచ్ వస్తుందా రాదా, తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటి, గతంలో జరిగిన 3 రాజధానుల ప్రయత్నం. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర రాజధానిగా విజయవాడ గుంటూరు మధ్య ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో వెలగపూడి ప్రాంతంలో పెట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దాని పట్ల రాయలసీమ సమాజం కూడా తమ వ్యతిరేకతను తెలియజేసింది. ఎందుకంటే ఒకప్పుడు శ్రీబాబు ఒప్పంద ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండింది, గుంటూరులో హైకోర్టు ఉంది. అట్లాంటి మళ్ళీ అదే రాష్ట్రం ఏర్పడింది కాబట్టి రాయలసీమ నష్టపోయింది. కాబట్టి చెన్నై నుంచి వచ్చేటప్పుడు కూడా మాకు రాజధాని వస్తుందని శ్రీబాబు ఒప్పందం అవగాహన మేరకే వచ్చాం. కాబట్టి ఇప్పటికే శ్రీకృష్ణ కమిటీ, మీకు తెలుసు, మనకు రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ వేసింది. ఆ కమిటీలో శ్రీకృష్ణ గారి కమిటీలో ఏమంటారంటే, రాయలసీమ ప్రాంతంలో ఒక నగరం అని చెప్పుకోవడానికి ఒక నగరం లేదు, ఉన్నవన్నీ గ్రామీణ వాతావరణాన్ని కూడుకున్న పట్టణాలు ఉన్నాయంటాడు. ఒక పట్టణం ఒక నగరం అనేది అభివృద్ధికి చిహ్నంగా ఉంటుంది. ఇప్పుడు కోస్టల్ ప్రాంతంలో విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ ఒక నగరాలు. కానీ రాయలసీమలో తిరుపతి కనిపిస్తుంది, కానీ తిరుపతి కూడా పూర్తి స్థాయి నగరం కాదు. అట్లాంటప్పుడు కొత్త నగరాన్ని ఏర్పాటు చేసే అవకాశం రాష్ట్రంకి వచ్చినప్పుడు రాయలసీమకి ఇవ్వడం న్యాయం కదా. రాష్ట్రం 40% భూభాగానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి ఈ 2 కారణాలు ఇచ్చా రాయలసీమలో రాజధాని పెట్టమని చెప్పి మా లాంటి వాళ్ళందరూ కోరాం. అయితే ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రాజధాని కేంద్రంగా పెట్టుకునింది. కానీ కారణాలు ఏమైనా 2019లో జగన్మోహన్ అధికారంకి వచ్చిన తర్వాత రాయలసీమ ఒక అస్తిత్వం ఉంది, ఉత్తరాంధ్రకు ఒక అస్తిత్వం ఉంది, మధ్య కోస్తా ఉంది. కాబట్టి 3 క్యాపిటల్ ఫార్ములా వాళ్ళు తీసుకొచ్చారు. 3 క్యాపిటల్ ఫార్ములా అనేది కొత్త విధానం కాబట్టి ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. దాంతోపాటు 3 క్యాపిటల్లో ఉన్న విషయాల కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు, అంటే దానికి చట్టం చేయడం, తర్వాత అక్కడ ఆ రాజధాని ప్రాంతం ఎందుకు వద్దంటున్నారో చెప్పకుండా 3 ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం 3 రాజధానులని చెప్పడం, ఈ గందరగోళం వల్ల ప్రజల్లో నెగిటివ్ వెళ్ళిపోయింది. కానీ అందులో మాకు కాన్సెప్ట్గా తీసుకునేంత రాయలసీమకు సంబంధించినంత వరకు హైకోర్టు రాయలసీమకి ఇస్తానన్నప్పుడు మేము ప్రధానంగా భావించింది ఏంటంటే, రాజధాని ఎలా కోల్పోయింది కాబట్టి హైకోర్టు ఇస్తే హైకోర్టు చుట్టూ కొన్ని కార్యాలయాలు ఇంకొన్ని ఇమ్మని చెప్పి స్థానిక రాయలసీమ డిమాండ్ రాజధాని కావాలని, హైకోర్టు కాదు. కానీ అది హైకోర్టు ముందుకు వచ్చిన నేపథ్యంలో హైకోర్టుతో పాటు మరిన్ని రాష్ట్ర స్థాయి కార్యాలయాలు రాయలసీమకి ఇవ్వాలని మేము అడిగాం. అది చర్చ నడిచింది, చివరికి ఆ ప్రభుత్వం ఓడిపోయింది. అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల 3 క్యాపిటల్ అనేది 3 క్యాపిటల్లో ఉన్న భావం కరెక్ట్. రాజధానిలో ఉన్నటువంటి కీలక కార్యాలయాలు ఒకే ప్రాంతంలో ఉండాలని ఎక్కడా లేదు, చాలా చోట్ల 2-3 ప్రాంతాల్లో ఉన్నాయి. అట్లాంటి వాదన తీసుకొచ్చి దానికి 3 క్యాపిటల్ అని పేరు పెట్టడం వల్ల అది మిస్కమ్యూనికేట్ అయ్యి మిస్ఫైర్ అయింది. కారణాలు ఏమైనా ప్రజల వ్యతిరేకత కూడా దానికి కారణమైంది. అది కూడా ఒక అంశం రాష్ట్రంలో వైసీపీ ఓడిపోవడానికి కారణమైంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హైకోర్టు బెంచ్ ఇస్తానంటుంది. అయితే దీన్ని నేను రాజకీయంగా తప్పు పట్టలేను, ఎందుకంటే వాళ్ళు ఎన్నికల ముందు కూడా అదే చెప్పారు. ఎలక్షన్ ముందు ఏమన్నా మీకు హైకోర్టు ఇస్తానంటే ఇప్పుడు నైతికత ముందుకు వచ్చేది. హైకోర్టు బెంచినారు. హైకోర్టు బెంచ్ సాధ్యమా? హైకోర్టు బెంచ్ కూడా అంత సులభం కాదు. ఎందుకంటే హైకోర్టు బెంచ్ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర కేబినెట్ కేంద్రానికి సిఫార్సు చేస్తుంది. కేంద్రకు హోంశాఖ సుప్రీంకోర్టుకు సిఫార్సు చేస్తుంది. సుప్రీంకోర్టు నిర్ణయించాలి. ఈ రోజు దేశంలో పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల్లో బెంచ్లు కావాలని చాలా రాష్ట్రాలు అడుగున్నాయి. అందులో మన బెంచ్ కూడా ఒకటి అవుతుంది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు బెంచ్లు కొన్ని ప్రాంతాల్లో ఇమ్మని చెప్పి హైకోర్టు బెంచ్లు, ఎందుకంటే పరిపాలన సౌలభ్యం కోసం వివిధ ప్రాంతాల్లో పెట్టాలని డిమాండ్ ఉంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, హైదరాబాద్లో హైకోర్టు ఉన్నప్పుడు హైకోర్టు బెంచ్ కర్నూలుకు కావాలని డిమాండ్ కూడా నడిచింది. రాయలసీమలో పెట్టమని చెప్పి అడిగారు, తిరుపతిలో అడిగారు. ఇప్పుడు ఈ బెంచ్ ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా అడుగుతున్న బెంచ్లు ఇది ఒక బెంచ్ అవుతుంది. దేశంలో ఎప్పుడు బెంచ్లు ఇస్తే మనకు కూడా ఒక బెంచ్ ఇస్తారు. అంతవరకు ఆ బెంచ్ కోసం వెయిట్ చేయి. ఈ బెంచ్ వల్ల జరిగేది ఏమీ ఉండదు. హైకోర్టు ద్వారా రాయలసీమకు ఏమీ రాదు. 2 జిరాక్స్ సెంటర్లు అన్నప్పుడు బెంచ్ వస్తే ఎన్ని జిరాక్స్ సెంటర్లు వస్తాయి? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ నాయకులు అప్పుడు చెప్పింది, హైకోర్టు వస్తే ఏం వస్తుంది, 2 జిరాక్స్ షాపులు అన్నారు. అంటే బెంచ్ వస్తే ఎన్ని జిరాక్స్ షాపులు వస్తాయి? కాబట్టి ఇది వాళ్ళే చెప్పాలి. హైకోర్టు బెంచ్ అనేది నేను తెలుగుదేశం పార్టీ ముందే చెప్పింది కాబట్టి వాళ్ళేం అనలేం, కానీ దీనివల్ల రాయలసీమకు అనుకూలంగా ప్రయోజనాలు అయితే ఉండవు. అంటే యాక్చువల్ గా దీనిలో ఉన్న అంటే మీరు చెప్తున్నట్టుగా
అవకాశం ఎంతవరకు ఉన్న విషయం అనేది పక్కన పెడితే సామాన్యులకి ఇవన్నీ ఏం అర్థం కాదు. ముఖ్యంగా కర్నూలు ప్రజలు మా వైపుకి ఏదో వచ్చేస్తుంది, మా ప్రాంతం అభివృద్ధి చెందిపోతుందేమో అని కొంతమంది అనుకున్నప్పటికీ మీలాంటి విశ్లేషకులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు, అసలు అందులో ఉన్న పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయనేది చెబితే తప్ప తెలియట్లేదు. బట్ ఇవన్నీ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు వేగ్గా మాట్లాడేస్తున్నారు, అది కూడా అసెంబ్లీ సాక్షిగా అంటూ కొంతమంది అంటున్న మాట. మీరు ఏకీభవిస్తారా? ప్రతి విషయంలోనూ మనం గత 2-3 రోజులుగా చూస్తుంటుంటే ప్రతి విషయంలోనూ ఇలానే జరుగుతూ ఉంది, రైట్? హైకోర్టు బెంచ్ వరకు ఆయన వేగ్గా మాట్లాడలేదు, స్పష్టంగానే మాట్లాడినాడు. ఎందుకంటే ఎలక్షన్ ముందు అదే చెప్పినారు, అదే చెప్తున్నారు. చంద్రబాబు గారిని ఈ విషయంలో నేనేం తప్పట్టు, కానీ ప్రాక్టికాలిటీస్ ఏంటంటే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు బెంచ్లు అడుగున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ కూడా బెంచ్ ఇవ్వడం అనేది దేశవ్యాప్తంగా జరిగే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బట్టే ఉంటుంది తప్ప మన సపరేట్ చూడరు. అది వస్తున్నా రాదా అని ఒక డౌట్. ఇది మొదటి అంశం. రెండో పాయింట్ ఏంటంటే కర్నూలు కర్నూలు డిమాండే కాదు, రాయలసీమ వాళ్ళ డిమాండే ఆ రాజధాని. హైకోర్టే మాకు చాలదు అన్నప్పుడు హైకోర్టు బెంచ్ ఇస్తానంటే ఎగిరి గంతేసేదే ఉండదు. కాబట్టి దీని ద్వారా ఎవరికి కన్ఫ్యూజ్ లేదు. కాబట్టి రాయలసీమకు బెంచ్ ఇస్తానన్నంత మాత్రాన మాకు ఏదో వచ్చిందని రాయలసీమ ప్రజలైతే అనుకోరు. అది రావడం ఆలస్యం, కానీ వచ్చిందేమో. దీని ద్వారా భ్రమలూరికి లేవు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఏమీ ఇవ్వలేదు, రాయలసీమ గ్లామర్ ఉంది కదా, రాయలసీమకు రాజధాని కావాలని డిమాండ్ ఉంది కదా, కనీసం బెంచ్ ఇచ్చామని చెప్పేదానికి ఒక అవకాశంగా వాళ్ళు తీసుకుంటున్నారు. దీనివల్ల రాయలసీమకి ఏమి రాదు, రాజకీయంగా తెలుగుదేశానికి కూడా ఏమి మిగలదు దీనివల్ల. రైట్. అండ్ ఇంకొకటి పురుషోత్తం రెడ్డి గారు, ముఖ్యంగా మనకు తెలిసిన విషయమే, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, నిబంధనల ప్రకారం ఒక 4 సంవత్సరాల వరకు వాళ్ళపై అవిశ్వాస తీర్మానం పెట్టకూడదు అనేది ఉంది. బట్ ఈ రోజు మనం న్యూస్ పేపర్లో చూసాము, దాన్ని 2.5 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనలో ప్రభుత్వం ఉన్నట్లుగా ఒక వార్త. ఎలా చూడాలి, ఎందువల్ల అంటారు? ఒకటి, గతంలో జరిగిన ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీ గెలిచింది. అప్పుడు పవర్లో ఉన్నారు కాబట్టి. దట్టు కొన్ని ఆరోపణలు కూడా చేశారు, తెలుగుదేశం నామినేషన్లు వేయకుండా చేశారు, ఇనానమస్. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఏదైనప్పటికీ కూడా 90% జెడ్పీటీసీలు అయితే అన్ని, మేయర్లు అయితే దాదాపు అన్ని, ఒక్క మున్సిపల్ చైర్మన్ తాడిపత్రి మినహా మీద అన్ని వైసీపీ గెలిచిపోయింది. మొత్తం వైసీపీ. ఇంకా వాళ్ళు 2 ఏళ్ళు ఉంటారు, 1.5 year ఉంటారు. ఒక పక్క జుబ్లీట్ మోడ్లో మొత్తం ఏకపక్షంగా తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉంటే అన్ని మున్సిపల్ చైర్మన్లు, అడ్డీ జెడ్పీటీసీలు వైసీపీలో ఉన్నారు. ఇది రాను మెల్లిగా తలనొప్పి అవుతుంది తెలుగుదేశానికి. రెండోది, మంచి మూడ్లో ఉన్నారు కదా, ఏడాడ వైసీపీ కార్పొరేటర్ కూడా వచ్చేస్తా ఉంటున్నారు. చాలా చోట్ల జరిగినాయి, మేము వచ్చేస్తాం. కొంతమంది చైర్మన్లపై ఆల్రెడీ దుప్పటి కప్పుకునేశారు, మేము తెలుగుదేశం చేరతాం, చిత్తూరు మున్సిపల్ చైర్మన్ లాంటి వాళ్ళు. కాబట్టి చాలా చోట్ల కప్పుకోలేదు కదా, వీళ్ళు కూడా మేము లాక్కోవాలి అంటే ఎట్లా అనే దానితో చేయాలంటే మీరు అన్నట్టు 4 ఏళ్ల వరకు మున్సిపల్ చైర్మన్లు కానీ మేయర్ల పైన కానీ అవిశ్వాసం తెప్పడు. ఎందుకు అది తెచ్చారంటే ఎప్పటికప్పుడు 1 yearకి ఒకసారి, 6 నెలలకు ఒకసారి తీసేస్తా ఉంటే పరిపాలన జరగదు, గ్రామీణ లోకల్ బాడీలు పరిపుష్టం కావు. అందుకని ఆ రోజు 4 ఏళ్ళు పెట్టారు. ఈ ప్రభుత్వం ఏంటంటే దాన్ని స్ట్రెంథన్ చేయాలని, దాన్ని వీక్ చేయకూడదు. కానీ వీళ్ళకి అవిశ్వాస తీర్మానం పెట్టారు, ఇంకా 6 నెలలు పడుతుంది. మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత అవిశ్వాసం స్టార్ట్ చేసి ఇంకో 6 నెలలు మళ్ళీ ముగిసిపోతుంది కాలపరిమితి. దీనికోసం ఇంత గందరగోళం అంటే ఇప్పుడే పెడితే బాగుంటుందనే ఉద్దేశం వాళ్ళకి వచ్చినట్టుంది. అయితే ఇది చట్టబద్ధత కావడం అంత సులభం కాదు. ఎందుకంటే మీకు పాత విషయం చెప్తాను. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక చట్టం తెచ్చాడు. మీకు గుర్తుంటే కాల పరిమితిని 5 ఏళ్ళు ఉండాల్సిన కాల పరిమితిని 3 ఏళ్లకు 4 ఏళ్ళకు తగ్గించాడు. ఇది ఎలక్షన్ కమిషనర్ కాల పరిమితి. ఆయన కోర్టుకు వెళ్ళాడు. నేను నియమించింది 5 ఏళ్ళకైనప్పుడు నాకు వర్తించేటిగా 4 ఏళ్ళు తగ్గించడం అంటే నన్ను తగ్గించడమే అని చెప్పేళ్ళాడు. ఇప్పుడు మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా వీళ్ళు ఎన్నికైన నాటికి 4 ఏళ్ళ చైర్మన్ పెట్టకూడదని చట్టంతో ఎన్నికైనప్పుడు మాకు అది వర్తించదు అని వీళ్ళు కోర్టుకు వెళ్తారు. అది మళ్ళీ కాంప్లికేట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ 4 ఏళ్ళు వచ్చేస్తుంది. కాబట్టి చట్టం చేయడం ఒక సమస్య. రెండోది, తెలుగుదేశానికి ఇది రాజకీయంగా చాలా నష్టం ఈ మార్పులు చేస్తే. ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో ఉంది 47 మంది కార్పొరేటర్లు, 50 ఉంటారు, 2-3 జరగలేదు అనుకోండి, 47. ఈ 47లో ఒకరు తెలుగుదేశం వాళ్ళు గెలిచారు. కొంతమంది తెలుగుదేశానికి, జనసేనకి ఎలక్షన్ ముందు పోయినారు. 40 మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ? ఆ 40 మందిలో లాక్కొని వాళ్ళలోని ఉన్నామని తీసేసి కొత్త ఆమెను పెట్టాలి. ఏమి లాభం తెలుగుదేశానికి? పైపించి ఇప్పుడు వైసీపీ నుంచి గెలిచిన 20 మంది వాళ్ళతో వచ్చేసారనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆశించారు చూడు కార్పొరేటర్లు, వాళ్ళకి రేపు సీట్లు రావు. అది పొలిటికల్ కూడా తెలుగుదేశానికి నష్టం. చెడ్డ పేరు, అన్యాయం చేశారనే పేరు. తెలుగుదేశం కార్యకర్త ఇప్పుడు వైసీపీ నుంచి ఒక 10-20 మంది కార్పొరేటర్లు వచ్చారనుకోండి, రేపు వాళ్ళకి సీట్లు ఇవ్వాలిగా వచ్చే ఎన్నికల్లో. అప్పుడు ఒరిజినల్ తెలుగుదేశం కార్యకర్తలు నష్టపోతారు. రాజకీయంగా నష్టం, చెడ్డ పేరు, ఇవన్నీ ఉంటాయి. ఎందుకో మరి వారు తొందరపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
అండ్ మరోపక్క పిఎస్సి అనేది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి మనం ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. లాస్ట్ టైం మనం చూస్తే పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు, ఈసారి వైసీపీకి ఇస్తామంటున్నారు. అదే కూటమి ప్రభుత్వం అసలు వైసీపీకి ప్రధాన ప్రతిపక్షంలో కూర్చునే అర్హత కూడా లేదు, అన్ని సీట్లు కూడా లేవు అని చెబుతూనే ఇప్పుడు పిఎస్సి ఇవ్వడాన్ని ఎట్లా చూడాలంటారు? దాంట్లో నా ఆంతర్యం ఏంటి? అంటే మనకు సాంప్రదాయం ఏముందంటే విపక్ష నేతని విపక్ష పార్టీగా గుర్తింపు, విపక్ష నేతగా గుర్తింపు అనేది 10% ఎమ్మెల్యేలు ఉంటే గుర్తించడం సాంప్రదాయం. అది చట్టం ఏం కాదు, చట్టం వేరు. నిబంధనలు ఏం చెప్తాయి? అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్షంగా ఉండాలి. విపక్షం అంటే అధికార పార్టీకి రాజకీయ వ్యతిరేకంగా ఉండాలి, ఉన్న గ్రూపుల్లో పెద్ద గ్రూపుగా ఉండాలి, ఆ నాయకుడిని స్పీకర్ గారు గుర్తించాలి. ఇది చట్టం, ఇది నిబంధనలు. కానీ సాంప్రదాయం ఏమైందంటే 10% ఎమ్మెల్యే సీట్లు ఉండాలని అని సాంప్రదాయంగా మార్చుకున్నారు. ఇది వేరే సబ్జెక్ట్. కానీ పబ్లిక్ అకౌంట్ చైర్మన్ గా మాత్రం విపక్ష గుర్తింపు వేరు, విపక్షం వేరు. విపక్షం అంటే ఇంకుండేది ఒకటే కదా, విపక్షం అంటే అందరూ విపక్షమే. ఎవరు అధికార పార్టీకి భిన్నంగా ఉండరు, అందరూ విపక్షం. ఇద్దరున్న విపక్షమే, నలుగురున్న విపక్షమే, దాని సంఖ్య సంబంధం ఉండదు. విపక్షం అనేది ఒక గ్రూప్. ఇప్పుడు ఒకే గ్రూప్ తెలుగు వైసీపీ గ్రూప్ కాబట్టి అనివార్యంగా సాంప్రదాయం ప్రకారం విపక్ష గ్రూప్కి వెళ్ళాలి. విపక్ష నేత వేరు, విపక్ష గ్రూప్ వేరు. వైసీపీకి ఈ రోజు కూడా విపక్ష గ్రూపే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గ్రూప్ కూడా, పార్టీ కూడా విపక్ష గ్రూప్ ఇస్తారు. 5 మంది ఉన్నా, ఇద్దరున్నా విపక్ష గ్రూప్ అంటారు, విపక్ష ఫ్లోర్ లీడర్ అంటారు. కానీ విపక్ష నేత వేరు. విపక్ష నేతకి సాంప్రదాయం అడ్డు వస్తుందనే పేరుతో ఆపేసినారు. విపక్ష గ్రూప్ ఒకటే కాబట్టి విపక్ష గ్రూప్ కే పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ ఇవ్వక తప్పదు. అది కూడా రూల్ కాదు, వాళ్ళు ఇవ్వకూడదంటే అది కాదు. గతంలో తెలంగాణలో వాళ్ళకే ఇచ్చుకున్నారు. ఇప్పుడు గుర్తున్న తెలంగాణ ఎవరికి ఇచ్చారు తెలుసా? విపక్ష నేత పబ్లిక్ అకౌంట్ టీఆర్ఎస్ పార్టీకి ఇలా. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరినోడికి ఇచ్చారు. ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అతను కాంగ్రెస్ లో గెలిపినాడు. కానీ టెక్నికల్ గా అసెంబ్లీలో ఆయన కాంగ్రెస్ గ్రూప్ కాదు, ఆయన బీఆర్ఎస్ లోనే ఉంటాడు. కానీ బీఆర్ఎస్ కే ఇచ్చాను టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. మరి మేమే రికమెండ్ చేసినారంటే మేము ప్రతిపక్షానికి ఇమ్మన్నాం కానీ ప్రతిపక్ష నాయకుడు చెప్పినోడికి ఇమ్మని చెప్పలేదని చెప్పి సిద్ధాంతం చెప్తాం. ఈయన అట్లే చేస్తారా? ఇప్పుడు ప్రతిపక్షంలో 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఆదర్శంగా తీసుకొని వీళ్ళు కూడా విపక్షానికి ఇస్తాం, కానీ విపక్ష నేతగా గుర్తించలేదు కాబట్టి ఆయన చెప్పినోడు మేమేం గుర్తించమని వీళ్ళు చెప్పిన ఆయనకి కాకుండా వాళ్ళు ఎవరికైనా ఇస్తారా? ఈ 11 మందిలో 10 మంది జగన్ గారు పోతే 10 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. బహుశా వీళ్ళు పెద్దిరెడ్డి రామచంద్ర గారి పేరు చెప్పొచ్చని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్ర ఉన్నంతలో సీనియర్, పార్టీ టాప్ లీడర్ కాబట్టి సహజంగా ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మనకు హౌస్ కమిటీలో అత్యంత పవర్ఫుల్ కమిటీ కూడా ఇదే. నేచురల్ గా వైసీపీ ఏం చేస్తుంది? వాళ్ళని అడిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పబ్లిక్ అకౌంట్స్ కానీ పెట్టలేదు. వీళ్ళు పెద్దిరెడ్డికి ఇస్తారా, లేకపోతే మనకు అనుకూలంగా ఉన్న పెడితే ఇంకోరికి ఇచ్చి చిచ్చు పెడతారా? ఇది కూడా జరిగే అవకాశం, వీటి కూడా జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. రైట్. అంటే మీరు అనే మాటలు బట్టి చూస్తుంటుంటే మాత్రం ఖచ్చితంగా చిచ్చు పెట్టే విధంగానే ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ కూడా ఒక వర్గం వాళ్ళు చెబుతున్న మాట. రైట్. ఎస్, 100%. అండ్ పురుషోత్తం గారు, సాధారణంగా మన అసెంబ్లీలు జరుగుతూ ఉన్నప్పుడు 1 రోజు 2 రోజులు కాస్త హాట్ గా నడిచినప్పటికీ మరికొన్ని రోజులు చాలా కూల్ గా ఉంటాయి. బట్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు మనం చూస్తూ ఉన్నట్లయితే రోజుకు ఒక అంశం తెర మీద తీసుకొస్తున్నారు. చాలా హాట్ గా నడుస్తుంది. రైట్. ఉన్నవాళ్ళు వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళే డిస్కస్ చేసేలాంటి అంశాలను తెర మీద తీసుకొస్తున్నారు. నిన్న అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు రాబోయే 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. రైట్. ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చూడాలి. దీంట్లో లాజిక్ ఒకటి ఉంది, బిహైండ్ ద స్క్రీన్ ఇంకోటి ఉందని ఒక వినికిడి వినిపిస్తా ఉంది. అంటే బిహైండ్ ది స్క్రీన్ కి ఆధారాలు లేవు. లాజిక్ ఏంటి? 2014 కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు 10 ఏళ్ల పాటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని అన్నాడు. అంటే 2024 వరకు ఆయనే ఉండాలని కోరాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. దాన్ని మనం తప్పు పట్టలేము. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ళ ఆయనే ఉంటాడు, వారై మార్చుకుంటే తప్ప. మళ్ళీ మేము గెలుస్తామని ఆత్మవిశ్వాసంతో ఆయన విజనరీ లీడర్ గా ఉండాలని ఆయన కోరికని మనమేం తప్పట్లేదు. కానీ ఆ పవన్ కళ్యాణ్ గారితో విభేదించే వాళ్ళు, కొంత దీంట్లో వ్యూహం ఉందని చెప్పుకునే వాళ్ళు, చంద్రబాబు గారు 10 ఏళ్ల పాటు కంటిన్యూగా ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పడం ద్వారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా వద్దంటున్నాడు అని కూడా ఇంకోటి రాజకీయ విమర్శకులు మాట్లాడుతున్నారు. అంటే డైరెక్ట్ గా లోకేష్ గారు వద్దంటే కుదరదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను అనుకుంటా ఉండేది
లోకేష్ గారు రాజకీయ వారసు. నేనే కాదు, ఎవరైనా ఒప్పుకోవాల్సింది దాన్ని. ఎందుకంటే ఆయన కుమారుడు జనరల్ సెక్రటరీ, ఇది నో డౌట్ లోకేష్ గారు ఉంటారు. ఇప్పుడు పవర్ సెంటర్ కూడా ఆయనే ఉంటున్నాడు. మీకు లోక్సభ మన అసెంబ్లీలో చాలా మంది లోకేష్ విజ్ఞప్తి చేస్తున్నారు, అంటే ఆయన మంత్రిత్వ శాఖ కాకపోయింది అంటే పవర్ సెంటర్ లోకేష్ గారు అనే విషయం అందరూ ఒప్పుకుంటారు దాన్ని. కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ లీడర్ ఎవరు? నేను అనుకుంటున్నా 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా లోకేష్ గారి బొమ్మతోనే ముందుకు రాక తప్పదు. ఎందుకంటే ఆయన ఎస్టాబ్లిష్ చేయాలి కదా, చంద్రబాబు గారు ఉన్నప్పుడే తన వారసుని పికప్ చేయాలి, అది సహజం ఏ రాజకీయ పార్టీ కన్నా. కాబట్టి లోకేష్ గారు నెక్స్ట్ ఫర్దర్ లీడర్ గా వస్తున్న నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇంకొక 10 ఏళ్ల వరకు లోకేష్ ప్రస్తావన ఉండదు అని పవన్ కళ్యాణ్ కోరికను ఇట్లా వ్యక్తం చేసినాడంట. ఇది రాబోయే కాలంలో లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా మారుతుందా అనే విమర్శలు ఒకటి వస్తున్నాయి. కానీ బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారిని మనం ఏం అనలేం. ఆయన మెచ్చిన నాయకుడు, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాడు. 5 ఏళ్ళింది, ఎన్నేళ్ళైనా సరే మాకు చంద్రబాబు గారు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకోవడం మనం ఏం తప్పట్లేదు. కానీ ప్రజాస్వామ్యంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రైట్, వర్ణాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలి అని కోరుకుంటాం. అటువంటి రాజకీయాలు కావాలని కూడా కోరుకున్నప్పటికీ మనం రాజకీయాలను, కులాలను విడదీసి చూడలేని పరిస్థితి, రైట్. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఓకే. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం చేపట్టే అవకాశం లేదా? ఇప్పటి వరకు ఒక కాపు ముఖ్యమంత్రి కూడా లేరు. ఈ ఉద్దేశంతోనే ఆ రోజు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ప్రజారాజ్యం పార్టీ వెలిసినప్పటికీ ఈ రోజు అదే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారిని జన సైనికులందరూ నెత్తిన పెట్టుకుని మోస్తున్న ఈ టైంలో అంటే ఇంకెప్పటికీ కాపులకి సీఎం అయ్యే అవకాశం లేదా, రాజ్యాధికారం వద్దా, ఆయన ఎలా సొంత డెసిషన్ తీసుకుంటారు అనేది ఈ సామాజిక వర్గంలో ఉన్న ఒక అతిపెద్ద ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. చాలా నిరుత్సాహానికి గురయ్యారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఒకటి ఏమిటిందంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టం ఏంటంటే కొన్ని కులాలు కొన్ని పార్టీలకి లాయల్టీగా ఉంటున్నాయి కులాల ప్రాతిపదిక. అంటే రెడ్లు గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ, తెలుగుదేశానికి కమ్మాన్ లీడర్షిప్ లో, ఇప్పుడు గతంలో ప్రజారాజ్యం, ఇప్పుడు జనసేన, కాపులు ఉన్నారు కనపడుతుంది మనకు. అయితే ఈ కులాలు అనుకుంటేనే వాళ్ళు ముఖ్యమంత్రికి, తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లు వచ్చినాయి. రాష్ట్రంలో అంతా రెడ్లు ఎంతమంది ఉన్నారు? అంతమంది లేరు కదా, బిలో 10%. కమ్మాసు బిలో 10%, అన్ని ఓట్లు ఎట్టు వచ్చాయి? కాబట్టి కమ్మాసు లీడర్షిప్ లో ఉంటారు, రెడ్ల లీడర్షిప్ లో వైసీపీ ఉండొచ్చు, కాపుల లీడర్స్ ఉండొచ్చు తప్ప ఆ కులాల వల్లే వాళ్ళు గెలవరు. కానీ కాపుల్లో మా వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనే దాన్ని నేను డెమోక్రటిక్ గానే చూస్తాను. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు రెడ్లు మాకు జగన్ ఉన్నాడు, కమ్మాస మాకు చంద్రబాబు ఉన్నప్పుడు మా వాడు కూడా ముఖ్యమంత్రి అయితే తప్పేంటి, కావాలి కదన్న కోరిక ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానిస్తుంది. కులాల ప్రాతిపదికన ముఖ్యమంత్రి కావాలని మనందరూ వ్యతిరేకిస్తాం. కానీ ఒక వాస్తవం ఏంటంటే, ఈ 2 కులాల మధ్య ఒక పార్టీలు తిరుగుతున్నప్పుడు మేము ముఖ్యమంత్రి కాకూడదని కాపుల్లో రావడాన్ని నేను డెమోక్రటిక్ గానే చూస్తాను. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పైపించి మీరు ఇప్పుడు సంఖ్యరీత్యా కూడా బలంగా ఉన్నారు, నో డౌట్ ఎట్ ఆల్. అయితే అవ్వాలంటే ఎట్లా? నేను ముందే ప్రస్తావించినట్టు రెడ్లు మాత్రమే జగన్తో ఉండి, నాయుళ్ళు మాత్రమే చంద్రబాబుతో ఉంటే వెంటనే కాపులు ముఖ్యమంత్రి అయిపోతారు. ఎందుకంటే ఈ 2 కులాల కన్నా అది పెద్ద సంఖ్యరీత్యా ఎక్కువ. అట్లా లేరు సమాజం. ఈరోజు వైసీపీ వెనకాల రెడ్లు, దళితులు, మైనారిటీస్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వెనకాల కమ్మాస్ మాత్రమే, బీసీలు, వివిధ తరగతి ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇతర కులాలందరూ పోలరైజ్ అయినప్పుడు మాత్రమే ఒకరు ముఖ్యమంత్రి కాగలరు. ఆ ప్రయత్నం ప్రజారాజ్యం గతంలో చేయలేకపోయింది. ఆశ పెట్టుకున్నారు, చేయలేకపోయింది. ఇప్పుడు జనసేన అయినా ఆ ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ కాగలరు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాగలరు. ఆ ప్రయత్నం ఇప్పటి వరకైతే జనసేన చేయలేదు. ఇంకా భవిష్యత్తులో చేస్తాడా? చేసే క్రమంలోనే 10 years పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉండడం అంటే మీరనే ప్రశ్న, వాళ్ళే ముఖ్యమంత్రి అయితే ఇంకా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యేదని మీ ప్రశ్న. కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా ఉండొచ్చుగా. ఇంకా లోకేష్ ముఖ్యమంత్రి అయిపోతే ఇంకెప్పుడు ముఖ్యమంత్రి అయ్యేది పవన్ కళ్యాణ్ గారు? అంటే అదే చంద్రబాబు గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చేమో. పవన్ కళ్యాణ్ గారు సీనియర్ సిటిజన్ కదా మన చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి ఆయన తర్వాత అయినా ఉంటాడు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ కన్నా చిన్నవాడు, కానీ లోకేష్ ముఖ్యమంత్రి అయిపోతే ఇంకా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేడు. ఆ లాజిక్ ఇచ్చా. కాబట్టి ఇండైరెక్ట్ గా నేను ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నానని చెప్పినట్టే కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు రాజకీయాలలో మాకు పదవుల మీద వ్యామోహం లేదు, మాకు పదవులు వద్దు,
మేము ప్రజల కోసమే పనిచేస్తామని రాజకీయ నేతలు ఎంత చెప్పినప్పటికీ సరైన సమయం వచ్చినప్పుడు వాళ్ళు నిరుత్సాహం చెందినా, ఏదైనా పదవి దక్కకపోయినా పార్టీలు మారిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయాలలో పదవి ఆశించకుండా ఉండే రాజకీయ నాయకులు ఎవరున్నారు అనేది కూడా ఒక ప్రశ్నే. మరి పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే ముఖ్యమంత్రి అవ్వాలని లేదా? బట్ జన సైనికులు అయితే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే కదా కోరుకుంటున్నారు. మరి వాళ్ళ కోసమైనా ఆలోచించాలేమో కదా. ఈ లాజిక్ ఎట్లా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 10 ఏండ్లు ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా కాపులకు మంచి సిగ్నల్ ఇచ్చాడు అంటున్నాను. మీరు నెగిటివ్ సిగ్నల్ అంటారు, నేను పాజిటివ్ సిగ్నల్ ఇచ్చినాడు. పొరపాటున ఈయన తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడంటే ఇంక శాశ్వతంగా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కన్నా లోకేష్ చిన్నవాడు వయసు రీత్యా. చిన్నవాడు ముఖ్యమంత్రి అవుతాడంటే ఇంక నేను కానట్టు లెక్క. పెద్ద ఆయన ఉండాలనుకుంటే ఆయన తర్వాత నేనని లెక్క. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరుకుంటే ఆ తర్వాత నేను రేసులో ఉన్నానని చెప్పినట్టు. కానీ లోకేష్ గారు ఉన్నానని చెప్పిన తర్వాత ఇంకా ఆయన రేసులో లేనట్టు లెక్క. కాబట్టి కాపులకి పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళని చెప్పడం ద్వారా మంచి సిగ్నలే ఇచ్చినాడని నేను అనుకుంటాను. రైట్. అండ్ నిన్న మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, అనేక అంశాల గురించి మాట్లాడారు. అప్పట్లో బడ్జెట్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ రిషికొండకి సంబంధించి ఏదైతే అక్రమంగా చేసేసారో అన్నారో, ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా మంత్రులే స్వయంగా ఒప్పుకుంటున్నారు. రైట్, రిషికొండ అన్ని పరిమితులతోనే నియమించబడింది లేకపోతే కట్టబడింది. సో ఇట్లా మాట్లాడుతున్న ఈ విషయాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం చూసాం మనం. ఏం చెప్తారు మీరు? ఒకటి, తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం డిఫెన్స్ పాలిటిక్స్ చేస్తా ఉంది. ఎప్పుడు కూడా అధికారంలోకి ఇంత జూబ్లిట్ మోడ్ లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం గ్రూపు కూటమి చాలా ఉందాగా, చాలా హ్యాపీగా ఒక 6 నెలల నుంచి సంవత్సరం రోజులు జూబ్లిట్ మోడ్ లో పరిపాలన చేయాలి. ఎందుకంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పినా ఇప్పుడు ఊరు ఏమనరు. ఎందుకని 2 ఏళ్ళు అయింది అనుకో, ఏం చేసినావు అంటారు. ఇప్పుడు ఇది చేస్తానంటే చెయ్యండి అంటారు తప్ప ఎందుకు అని అడగరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరాన్ని ఎట్ట చేయబోతాం, అమరావతిని ఎట్ట చేయబోతాం, రాయలసీమ అభివృద్ధి ఎట్లుంటుంది, ఉత్తరాంధ్ర బ్రహ్మాండంగా చెప్పుకుంటూ పోవచ్చు. రేపు చేస్తారా లేదా తర్వాత ఇష్యూ. దాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీ పోలవరం కడతాం, గతంలో జగన్ దుర్మార్గం చేశాడు. అమరావతి కడతాం, గతంలో జగన్ దుర్మార్గం. అప్పులు గతం అని వర్తమానం కన్నా గతం ఎక్కువ చెప్తున్నారు. అందులో గతం అంటూ ఊరంటే మళ్ళీ జగన్. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోవడం ద్వారా మనందరూ చాలా డిబేట్ లో మాట్లాడుకుని తప్పు చేశాడు, పోవాల్సిందని మనందరి అభిప్రాయం. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోని జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెన్స్ లో నెట్టేసి ఒక పాజిటివ్ నోటుతో మేము ఇవన్నీ ఈ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలో నడుపుపోతున్నాం, గతహ అని కానీ చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి గారికి టోన్ వచ్చిండేది కాదు, మాట్లాడుండేవాడు కాదు. ఈ రోజు ఏమవుతోంది, అన్ని గతాంతో మీరు పోలిస్తే వర్తమానంలో ఉండేవాళ్ళు ఆ గతంలో ఏం జరిగింది, వర్తమానం ఏంది వాళ్ళ నోటితోనే జగన్మోహన్ రెడ్డి చెప్పిస్తున్నారు. దానివల్ల ఏమైంది, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకపోయినా ఆఫెన్స్ లోకి వెళ్తున్నారు. ఉదాహరణకు మీరు అప్పులు, ఆ సిద్ధం సభలకు వాడిన బస్సు ఛార్జీలు, జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలకి ఆఫీసులకి వేసిన రంగులు, దానికైన ఖర్చు, ఆడపిల్లల అపహరణ, పోలవరం, ఏదైనా తీసుకోండి, అప్పులు. గతంలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పినారు. ఇప్పుడు అసెంబ్లీలో వాలి నోటుకుండా వాళ్ళే మేము గతంలో చెప్పినంత అబద్ధాలు అని చెప్పేస్తున్నారు. గతంలో మేము చెప్పినంత అబద్ధాలు అనే పదం తప్ప అన్ని అబద్ధాలు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఆర్టీసీ ఛార్జీలు, ఆర్టీసీ బస్సులు సిద్ధం సభలకు మొత్తం వాడుకునేసినారు. ఇప్పుడు ఏమంటున్నారు, వైసీపీ వాళ్ళు కట్టినారు. రంగులకి 2000 కోట్లు 3000 కోట్లు అన్నారు, 101 కోట్లు పవన్ కళ్యాణ్ గారి నోటు కూడా చెప్పినారు. తర్వాత వాళ్ళ ఇదే ప్రతి ఒక్కటి చూడండి, గతంలో మేము చెప్పింది అబద్ధం అని వైసీపీ కాకుండా వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ గారు ఏం చెప్తున్నారు, గతంలో మీది అన్నారు 3000 కోట్లు అన్నాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు అదే నోటుతో 100 కోట్లు అంటున్నాడు. ఇంకా జగన్ గారు సర్వే చేసింది ఏముంది, స్టడీ చేసింది ఏముంది, గతంలో వాళ్ళు చెప్పిన క్లిప్పింగ్ ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ లో పెట్టిన ప్రతిఫలం రెండు కలిపేసి చూడండి ప్రజలారా ఎంత మోసం. చాలా ఈజీ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ పనిని సులభం చేస్తున్నారు, సులభం అయిపోతుంది, క్రెడిబిలిటీ పెరిగిపోతుంది. అందువల్ల ఒక వ్యూహాత్మకంగా చేసిన ఒక రాంగ్ స్టెప్ ఏంటంటే జగన్ నామస్మరణ చేయకుండా ఆపేసి వాళ్ళ పరిపాలన నామస్మరణగానే చేసేటువంటి జగన్కి టోన్ వచ్చిండేది కాదు 1 year వరకు. వీళ్ళు ఒక రోజులోనే స్టార్ట్ చేసినారు, ఎప్పుడు జగన్ తిట్టడం మొదలెట్టారు. తిట్టడం తప్పని నేను అన్ను. అప్పుడు జగన్ తిట్టినప్పుడు ఆటోమేటిక్గా మీరు మైక్ పెట్టి ఆడతారు జగన్ గారు. ఇప్పుడు నేనున్నాను, చంద్రబాబు నాయుడు గారు నేను ప్రశ్నిస్తా ఉంటే చంద్రబాబు గారు మౌనంగా ఉంటే నన్ను మీరు క్వశ్చన్ చేయరు. పవన్ కళ్యాణ్ గారు పురుషోత్తం తిట్టినాడు అనుకో చంద్రబాబు నాయుడు గారు, వెంటనే మైక్ ఎత్తుకొచ్చి శ్రావణి గారు అంటారు పురుషోత్తం గారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అన్నారు, నాకు టోన్ వస్తుంది, ఒక సాధారణ వ్యక్తి టోన్ వచ్చేస్తుంది. కాబట్టి పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు ఇతరులు విమర్శించేటప్పుడు వారికి అవకాశం ఇస్తున్నామనే విషయం కూడా స్పృహలో ఉండాలి. ఆ రీత్యా చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే
జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడేదానికి అవకాశం ఇస్తున్నారనేది నాకు అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే అర్థం అవుతుంది. అండ్ ముఖ్యంగా ఇప్పటి వరకు చెల్లెలు షర్మిల గారికి సంబంధించి ఆయన మాట్లాడిన సందర్భం డైరెక్ట్ గా కూడా మనం చూడలేదు. ఏదనంటే ఆ కుటుంబంలో ఉండే గొడవలే కదా, సో ఈ రకంగానే మాట్లాడారు. బట్ నిన్న మనం చూడొచ్చు, అప్పట్లో బాలయ్య గారు వాళ్ళే షర్మిల గారికి సంబంధించి కొన్ని ట్రోల్స్ చేశారంట, అవి కూడా కొన్ని విజువలైజ్ గా చూపించారు. అంటే డైరెక్ట్ గానే షర్మిల గారి గురించి మాట్లాడినట్టుగా మనం నిన్నటి ప్రెస్ మీట్ లో చూడొచ్చు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ఎటువంటి సంకేతాలకు దారితీసే అవకాశం ఉందంటారు? షర్మిల గారి ఎపిసోడ్ ని జగన్మోహన్ రెడ్డి తీసుకురావడంలో ద్విముఖ వ్యూహంతో చేశాడు. ద్విముఖ వ్యూహం ఒకటి, చెల్లెలి పేరు ప్రస్తావనలోనే చెల్లెళ్ళ మీద అభిమానాన్ని చూపుతూనే చెల్లెల్ని డిఫెన్స్ లో నెట్టాడు. రెండు, అధికార పార్టీని ఒక సెన్సిటివ్ విషయంలో క్వశ్చన్ చేశాడు. ఏం మాట్లాడుతున్నారు? నో డౌట్ కొడాలి నాని అయినా ఇంకొకరైనా చంద్రబాబు గారి సతీమణి గురించి సంబంధించి కానీ లోకేష్ గారి గురించి కానీ కొన్ని అభ్యంతరకర వ్యవహారాలు నడిపినారు వైసీపీ వాళ్ళు కొంతమంది. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, దాన్ని ఆహ్వానించాలి. అలా బాధపడుతున్న మీరు తన భార్య పైన, భారతి గారి పైన ఏ రోజు ఆమె బయటికి రాదు. అట్లాంటి వ్యక్తి పట్ల ఎట్లా భువనేశ్వరి గారు, ఎట్లా బ్రాహ్మణి గారు ఎట్లయితే బయటికి రారో భారతి గారు కూడా బయటికి రారు. అట్లాంటి భారతి గారిని పేరు పెట్టి డైరెక్ట్ గా ఫోటోలు పెట్టి ఆమెతోనే మొత్తం ఆమె చేయిస్తా ఉంది ఇవన్నీ అనే రీతిలో ఆమె ట్రోల్ చేస్తున్నారు. ఆ బాధ, ఆ పెయిన్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. అది నేరుగా చెప్పకుండా మీరు ఇట్లా మాట్లాడుతూ నా కుటుంబ సభ్యులు భారతి గారి పేరు ప్రస్తావించలా, ఇండైరెక్ట్ గా విజయమ్మ గారి పేరు, షర్మిల గారి పేరు పెట్టి గతంలో మీరు ట్రోల్ చేసినారు కదా అని చెప్పడం ద్వారా నైతికంగా ప్రశ్నిస్తున్నాడు. మీరు మాత్రం బాధపడితే నా కుటుంబ సభ్యులను అడిగినప్పుడు నాకు బాధ ఉండదా? ఇదేమి నైతికత అనేది డైరెక్ట్ గా తెలుగుదేశాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఒక పాయింట్. రెండు, పండుగగా షర్మిలని డిఫెన్స్ లో నెడుతున్నారు. అంటే షర్మిల గారిని గతంలో తీవ్రమైన విమర్శలు తెలుగుదేశం వైపు నుంచి జరిగినాయి. నాకు ఆధారాలు లేవు. బాలకృష్ణ గారి కుటుంబం నేనైతే జరుగుండదు అనుకుంటున్నా. ఆయన ఇంటి నుంచి ఎందుకు జరుగుతా, అంత అమాయకుడు ఏం కాదు బాలకృష్ణ క్యారెక్టర్ రీత్యా కూడా ఆయన అట్లా స్వభావం కలిగిన వ్యక్తి కాదు. కానీ షర్మిల నోటికుండా ఆ మాటని. ఇక్కడ పాయింట్ ఏంటంటే బాలకృష్ణ గారు రఫ్ గా మాట్లాడతాడు, ఒక దెబ్బ కొడతాడు, అట్లుంటుంది. కానీ మనిషి చాలా మంచి మనిషి. ఆయన కుటుంబం నుంచి జరుగుంటుందని అనుకోని ఆయన ప్రభావం దీంట్లో ఉంటుందని నేను అనుకోను. కానీ షర్మిల గారి నోటికుండా ఆ పదం వచ్చింది అప్పట్లో. ఇది బాలకృష్ణ గారి పాత్ర ఉందంటే ఆ మాట్లాడేసింది. ఇప్పుడు ఆమె ఆ క్లిప్పింగ్ చూపించడం ద్వారా ఇప్పుడు షర్మిల గారిని డిఫెన్స్ పెడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళన్నీ ఇప్పుడు నీ ఊరి తరఫున మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడు ఒక విమర్శ ఉంది కదా, తెలుగుదేశానికి అనుకూలంగా పోతా ఉంది షర్మిల, తెలుగుదేశం బలం చేకూర్చేటిగా మాట్లాడుతుందని ఉంది కదా. ఇప్పుడు వాళ్ళే అన్నావు, నువ్వే గతంలో అన్నావు, ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు తల్లి అని చెల్లికి కూడా ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చినాడు. ఆ రకంగా చెల్లిని డిఫెన్స్ లో నెట్టాడు. తెలుగుదేశం నైతిక ప్రశ్నలు లేవనెత్తేట్టుగా నేను చూస్తాను షర్మిల ఎపిసోడ్ సంబంధించి. రైట్ సార్, ఫైనల్ గా చెప్పండి, ఏపీ ప్రజల్లో రెండు ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఒకటి, ఇప్పటికీ కూడా వైసీపీకి సంబంధించిన నేతలు ఆ రోజు గతంలో ఉన్న ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళపైన కేసులు పెడుతున్నారు, అది ఒకటి ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్ళరా అనేది ఒక డౌట్. మీరేం చెప్తారు ఈ రెండింటికి ఫైనల్ గా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే రాను అనట్లా. గుర్తించండి, వస్తాను అంటున్నాడు లాజిక్ గా. వాళ్ళు గుర్తిస్తారా? గుర్తించే దాన్ని బట్టి కూడా కొన్ని పరిణామాలు జరగచ్చు. గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏంటి? రెండో, తెలుగుదేశం పార్టీ వారి నాయకత్వం ప్రభుత్వం వ్యవహరించే తీరు బట్టి జగన్ గారు అసెంబ్లీకి పోకపోవడం ఉంటుంది. ఒకటి, గుర్తిస్తే ఖచ్చితంగా ఎలా తప్పదు ప్రతిపక్ష నాయకుడిగా, ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా గుర్తిస్తే వస్తాను అన్నాడు. రావయ్య అంటారు. గుర్తించకపోయినా అసెంబ్లీని నడిపే తీరులో జగన్ గారి డిఫెన్స్ నెట్టే పద్ధతి, జగన్ గారిని అక్కడి నుంచి ప్రశ్నించే అంతకాలం జగన్ గారికి ఇబ్బంది ఏం లేదు, ఎక్కడ కూర్చొని సమాధానం చెప్పుకుంటా ఉంటాడు. జగన్ గారిని డిఫెన్స్ నడిపే పద్ధతిలో కానీ అసెంబ్లీని నడిపితే అప్పుడు జగన్ గారు మన అసెంబ్లీకి పోతే ఇగ్నోర్ అయిపోతున్నామేమో అనే భావన కానీ తెలుగుదేశం కల్పిస్తే అనివార్యంగా వెళ్లాల్సి వస్తుంది. ఏం జరుగుతుందో తెలుగుదేశం ఎట్టిస్తుందో చూడాల్సి, దాన్ని బట్టి జగన్ గారి స్టెప్స్ ఉంటాయి. రెండు, వైసీపీ నాయకులు, మంత్రులపైన కేసులు, మాజీ నాయకులపైన కేసులు, పెద్ద నాయకులపైన కేసులు. దీంట్లో రెండు ఉన్నాయి శ్రావణి గారు. నెంబర్ 1, తెలుగుదేశం స్వయంకృతాపం కొంతమందికి, అంటే కొంతమంది ఎట్లా పడితే అట్లా మాట్లాడిన వాళ్ళకి స్వయంకృతాపరం తప్పదు, కేసులు పడతాయి. కొంతమందిని రాజకీయ కారణంతో తీసుకెళ్తాను. ఇప్పుడు జరుగుతుంది స్వయంకృతాపరాధం. ఇప్పుడు కొడాలి నాని గారు స్వయంకృతాపరాధం కొంత ఉంది కదా, ఆయన పెట్టిన సెక్షన్లన్నీ కరెక్ట్ అని నేను అన్నాను, కానీ స్వయంకృతాపరాధం కొంత ఉందిగా, దాని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది జగన్ గారిని చెప్తున్నారు కదా, శ్రీమతి భారతి గారిని, వాళ్ళ మీద అది పెట్టాలి. అది పెట్టలేదు కాబట్టి ఇది పెట్టద్దని కూడా అనలేం. కాబట్టి స్వయంకృతాపరాధం కొంత ఉంది, కొంత రాజకీయ కారణాలు కూడా ఉంటాయి. రాజకీయ కారణాలు తప్పవుతుంది, స్వయంకృతాపరాధం వాళ్ళు పేరు చేయక తప్పదు.
స్వయంకృతాపాదం వరం ఉన్నవారు కేసులు డీల్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, రాజకీయ కారణాలతో కూడా కేసులు పెట్టేసినారు అనుకోండి, అప్పుడు స్వయంకృతాపరాధం కూడా ఈ ఖాతాలో కలిసి తెలుగుదేశం నష్టపోతుంది. అది ఏ పద్ధతిలో తెలుగుదేశం వ్యవహరిస్తుంది అనే దాన్ని బట్టి ఆధారపడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి పురుషోత్తం గారు. జూమ్ లో జాయిన్ అయ్యారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.